మళ్ళీ ఇందులో ఏమన్నా లాస్ట్ మినిట్లో మరి ఆలోచనని విరమించుకునే పరిస్థితిలో ఉన్నాయా సార్? ఇక్కడ ఒక అంశం అండి, బ్రహ్మనాయుడు గారు మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మాకు తెలిసింది. ఎందుకంటే ఆ రోజు ఢిల్లీ పెద్దలు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించి ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును ఆ యొక్క సిబిఐ ఛార్జ్ షీట్ లో దాన్ని నమోదు చేసినటువంటి అంశం, కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కావాలని ఉద్దేశపూర్వకంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రిగా ఉన్నటువంటి శంకర్రావు కేసులు నమోదు చేయించినటువంటి అంశం మనం చూసాం. అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి కింజారపు ఎర్రమనాయుడు గారు కూడా ఆ రోజు కంప్లైంట్స్ ఇచ్చింది. వీళ్ళిద్దరే కంప్లైంట్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంతేగాని భారతదేశంలో మరొకెవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు ఇబ్బంది కలిగిందని కానీ లేకుంటే వారి వల్ల నష్టం జరిగిందని ఎక్కడ ఫిర్యాదు లేదు. వీళ్ళు రాజకీయ కోణంలో ఫిర్యాదు చేశారు. ఆ కోణంలోనే విభేదించి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఏదైతే ఓదార్పు యాత్ర అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఏదైతే రాజశేఖర రెడ్డి గారు మరణాన్ని తట్టుకోలేక మరణించినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలను సందర్శించాలని మన ప్రీతమ నాయకుడు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదన తీసుకొస్తే, అట్లా కాకుండా మొత్తాన్ని జిల్లా కేంద్రంలో ఒక చోట పెట్టి చేయాలంటే అది ఆంధ్రప్రదేశ్ ఏదైతే తెలుగువారి సాంప్రదాయం కాదని చెప్పి అప్పటి నుంచి కూడా తెలుగువారి యొక్క సాంప్రదాయం ఆత్మగౌరవాన్ని ఆయన నిలబెట్టడం కోసం, అట్లాగే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కంటిన్యూగా ఆయన యొక్క ఆశయాలను అమలు చేయాలనేటువంటి ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఆ కోణంలోనే ఎంపీగా ఎమ్మెల్యేగా కూడా ఆ రోజు విజయమ్మ గారు కానీ మా యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజీనామాలు సమర్పించి వచ్చిన మాట మనందరికి తెలిసిందే. ఇక్కడ మీకు మేము కాంగ్రెస్ పార్టీ తోటి ఎక్కడ కలిసి లేమండి. మీకు ఈ సందర్భంగా ఒక అంశాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను రామారావు గారు. రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె షర్మిల గారు మరి ఇడుపులపాయలో రాజశేఖర్ రెడ్డి గారి కి నివాళులు అర్పించి ఆవిడ ఒక మాట మాట్లాడారు సంవత్సరం క్రితం. సోనియా గాంధీ గారిని కలిసిన తర్వాత ఆవిడ కాంగ్రెస్లో జాయిన్ అయ్యేటప్పుడు, కాంగ్రెస్లో జాయిన్ అయ్యి వచ్చిన తర్వాత ఆవిడ ఏం మాట్లాడారు? రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చిన సంగతి సోనియా గాంధీ గారికి తెలియదు అని చెప్పేసి మాట్లాడారు. ఆయన కుమార్తె మాట్లాడింది. సో కంటిన్యూ చేయండి. ఇక్కడ షర్మిల గారి మాటలను కనుక మనం తీసుకుంటే ఆవిడ పార్టీ పెట్టారు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. నేను తెలంగాణలోనే నా చావోరేవో తేల్చుకుంటాను, నేను తెలంగాణ కోళ్లకు వచ్చాను, నా రాజకీయ రంగం గాని నా రాజకీయ ప్రస్థానం గాని తెలంగాణతోటి ముడిపడి ఉంటుంది కేవలం అని చెప్పి ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు గారు షర్మిల గారు ఒకటే స్టాండ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తెలిపారు మద్దతు? ఖచ్చితంగా ఇండైరెక్ట్ ఇద్దరు ఒకటే స్టాండ్ కదండి. తెలంగాణ కన్ఫ్యూజ్ అవుతున్నారు మాట్లాడేటప్పుడు రామారావు గారు. 2018లో అప్పుడు అసలు షర్మిల గారు ఎక్కడ ఉన్నారు? 2018లో వినండి అండి, 2018లో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కాంగ్రెస్ తోటి కలిసి పోటీ చేశారు తెలంగాణలో చేశారు. ఇక్కడ 2023కి వచ్చేటప్పటికి షర్మిల గారు చంద్రబాబు ఒకటే స్టాండ్, ఎస్కేప్ అయిపోయారు, పోటీలో నుంచి లేరు. మనకు తెలుసు గాంధీ భవన్ లో కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు రెపరెపలాడించి అవన్నీ కూడా మనం ఇన్సిడెంట్లు ఉన్నాయి. లోపాకారిగా చంద్రబాబు గారు చెప్పిన కదండి, మీరు సీనియర్ జర్నలిస్ట్, ఆ మాత్రం మనం అర్థం చేసుకోవాలి కదా. మీరు చెప్పేసారు 2019 అప్పుడు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించిన మాట వాస్తవం, తెలిసినటువంటి అంశమే కదండి. కాంగ్రెస్ తోటి కొనసాగిన మాట, ఆయన లోపాయకారిగా మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. అదే కాంగ్రెస్ తో ఆయన కొనసాగాడు. టీడీపీ కాంగ్రెస్ కలిసి తెలంగాణలో పోటీ చేసాయి. నేనేమంటున్నానంటే ఆ ఎన్నిక, ఆ ఇయర్, ఆ ఎపిసోడ్ వేరు, 2019 ఎపిసోడ్ వేరు, 2024 ఎపిసోడ్ వేరు అంటున్నాను. మీరు అన్ని క్లబ్ చేస్తున్నారు. నేను క్లబ్ చేయలేదండి, ఒకటేనండి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కలిసి పోటీ చేశారు తెలంగాణలో. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి అక్కడ వికటించింది పరిస్థితి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఆగాడు. కానీ సంబంధాలు మానుకోవాలి. అంతకుముందు ఇప్పుడు కూడా ఉన్నాయంటారా? చంద్రబాబు గారికి కాంగ్రెస్ ఇప్పుడు కూడా ఉన్నాయంటారా? ఖచ్చితంగా నేనేమన్నానంటే రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ లో పంపించి లోపాయకారిగా అక్కడ ఆయన మద్దతు ఇచ్చినటువంటి మాట వాస్తవం అండి. ఇది రాజకీయాలు ఎవరికి తెలియదు. ఇక్కడ ఒక అంశం మనం గమనించాలి. ఏదైతే కాసారి జ్ఞానేశ్వరుని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించి ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర లాబింగ్ లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్న తర్వాత ఇతను అసలు ఎన్నికల్లో పోటీ చేయలేదు కదండి. ఎందుకు పోటీ చేయలేదు? అక్కడ బహిరంగ సభలు జరిపి అక్కడ సభలు సమావేశాలు పార్టీ క్యాడర్ ని పార్టీ నిర్మాణం చేసినటువంటి వ్యక్తి తర్వాత ఎందుకు పోటీ చేయలేదు అనేది కూడా మనకి అర్థం చేసుకోవాలి కదా. అదే స్టాండ్ షర్మిల గారు కూడా తీసుకున్న తర్వాత ఇక్కడ ఏపీ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఆ టైంకి వచ్చేసి షర్మిల గారిని
ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ గా నియమించారు ఆల్ ఆఫ్ సడన్ గా. ఎక్కడ ఆమె మెంబర్షిప్ తీసుకున్నట్టు కూడా లేదు. అంటే ఇదంతా కూడా రాజకీయ కోణంలో కుట్ర కోణం దాగి ఉంది. సరే సార్ వాళ్ళ ఎపిసోడ్ నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తా. తెలుగుదేశం పార్టీ 2023లో జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయనటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళకి మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు అంటే చంద్రబాబు గారికి ఒక అభిప్రాయం ఉందనేటువంటిది మీరు ఏదైతే ఎపిసోడ్ తీసుకొచ్చారో దాన్ని ఎంతో కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. సరే అది పక్కన పెట్టండి, ఆ ఎపిసోడ్ పక్కన పెట్టండి. నేను మీ స్టాండ్ ఏంటన్నా, జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి? మీరు బీజేపీతో ఉన్నారా? మీరు బీజేపీకి ఎందుకు ఇస్తున్నారు మద్దతు? ఇక్కడ చెప్తానా, అందుకే చెప్తున్నా బ్రహ్మనాయుడు గారు, నేనేమన్నానంటే కాంగ్రెస్ పార్టీని మేము విభేదించి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం అంశాల వారీగా ఏదైతే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏదైనా అంశానికి మద్దతు అడిగినప్పుడు అది మంచిదైతే మద్దతు ఇచ్చాం, చెడైతే వ్యతిరేకించాం. స్టీల్ ప్లాంట్ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ మాట్లాడలేదు కదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకొని భారతీయ జనతా పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదండి. ఈ రోజు మరలా 32 సంబంధించినటువంటి అంశాల్లో మరలా ఈ రోజు ప్రైవేట్ రంగానికి సంబంధించి దాన్ని ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనతోటి ఈ యొక్క కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రయత్నం చేస్తుంది. మనకు తేటతెల్లమైంది కదండి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ స్టెబిలిటీగా ఉంది. ఇది యొక్క దేశ ప్రయోజనాల కోసం ఈ రోజు ఏదైనా అంశం ఉంటే అంతకుముందు ఉపరాష్ట్రపతికి కూడా రాష్ట్రపతికి కూడా మేము మద్దతు తెలిపాం. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో లేరండి, బయట ఉండి కూడా ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసి మేమే మద్దతు ఇస్తాము, ఉన్న 2 ఎంపీలు ఎగ్జాక్ట్లీ కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. ఆ తర్వాత చంద్రబాబు గారు బీజేపీతో కలిశారు కదా, మీరేమన్నారు? బీజేపీతో కలవాలనుకుంటున్నారా? నేను కలవాలంటలేదండి. ఇక్కడ ఒక అంశము, ఇక్కడ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజ్నాథ్ సింగ్ గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ కాల్లో మీ మద్దతు కావాలని అడిగారు. మా యొక్క పొలిటికల్ అడ్వైజరీ కమిటీ